ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన ఇందిరమ్మ ఇల్లు, భూభారతి చట్టం అమలుపై కలెక్టర్లు మరింత శ్రద్ధ పెట్టాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్లను ఆదేశించారండి. ప్రభుత్వ ఆలోచనలు, ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామన్నారు. సచివాలయం నుంచి సిఎస్ శాంతికుమార్తో కలిసి మంత్రి పొంగులేటి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు అవసరమైన చిరస్మరణీయమైన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, దాని అమలు బాధ్యతపై కలెక్టర్లపై ఉందని స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలాల్లో ఈ నెల 30వ తేదీ నాటికి భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులు పూర్తవుతాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 159 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా మంత్రి గారు పేర్కొనగా, నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమ చేస్తామంటూ ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను ప్రతి సోమవారం వారి ఖాతాలో నేరుగా జమ చేస్తామని మంత్రి తెలిపారు. 400 చదరపు అడుగులు తగ్గకుండా, 600 చదరపు అడుగులు మించకుండా నిర్మాణం జరిగితేనే అధికారులు బిల్లులు మంజూరు చేయాలని, వానాకాలం నేపథ్యంలో మే నెలలో మొదటి వారంలోగా నియోజకవర్గానికి 3500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, 200 దరఖాస్తులకు ఒక గెజిట్ అధికారిని నియమించి అర్హులకు ఇల్లు మంజూరయ్యేలా చూడాలని, అనర్హులకు చోటు కల్పిస్తే ఆ అధికారులే బాధ్యత వహించాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సిమెంట్ పరిశ్రమలతో, యాజమాన్యాలతో చర్చిస్తాం. మంత్రి పేర్కొంటూ, ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, వనపర్తి, మంచిర్యాల, జోగుల, అంబా, గద్వాల తదితర 11 జిల్లాల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకమైన LRS గడువు ఈ నెల 30తో ముగుస్తుందని, మరోమారు గడువు పెంచే ఆలోచన లేదని ప్రభుత్వానికి మంత్రి స్పష్టం చేయగా, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తించి ఇంటి నిర్మాణం మొదలైనప్పుడు ఒక్కో విడతలో ప్రభుత్వం సొమ్ములు అనేవి అకౌంట్లో వేస్తుంది. ఆ యొక్క సొమ్ములు ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లింపు కార్యక్రమంగా చేపట్టారు. అంటే బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారికి అధికారులకు తెలియజేస్తే అధికారులు ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. ఆ తరువాత వచ్చే సోమవారమే వారికి మొదటి విడతగా 1,00,000 రూపాయలు అయితే అకౌంట్లో పడుతుంది. ఆ తర్వాత గోడలు నిర్మించుకుంటే వారికి తెలియజేస్తే యాప్లో అధికారులు ఫోటోని అప్లోడ్ చేస్తే ఆ తరువాత వచ్చే సోమవారమే 1,70,000 రూపాయలు రెండవ విడతగా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. కాబట్టి ఈ సొమ్మును జమ చేసే విధానాన్ని ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు రోజుగా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే సిమెంటుతో పాటు ఉచితంగా ఇసుకను అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్తున్నారు.